రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాల సమీపంలో పాన్ షాప్లో చాక్లెట్స్ తిన్నప్పటి నుంచి విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తున్నారు. స్కూల్ సమీపంలోని పాన్ డబ్బాలో లభించే చాక్లెట్లను తరచూ కొని తింటున్న విద్యార్థులు తరగతి గదిలోకి వెళ్లడంతోనే మత్తులోకి జారుకుంటున్నారు. కొద్ది రోజులుగా విద్యార్థులు వింతగా ప్రవర్తించారని గమనించిన ఉపాధ్యాయులు ఆరా తీశారు. చాక్లెట్లు తిన్న తర్వాత విద్యార్థులు రకరకాలుగా ప్రవర్తిస్తున్నారని తెలిసింది. విషయాన్ని వెంటనే స్థానిక పోలీసులకి సమాచారం అందించగా ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. 5వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి చేరుకునే క్రమంలో సైడ్ వాల్ను ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పి ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. S2, S3, S6 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. రైలు చెన్నై నుంచి నాంపల్లి చేరుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. లోకో పైలట్ తప్పిదమే దీనికి కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు. స్టేషన్కు చేరుకునే రైలు నెమ్మదిగా కదలడంతో పెను ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లాలో 44 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొత్త బస్టాండ్ వద్ద ఒడిశా రాష్ట్రం మల్కానగిరికి చెందిన 2 వ్యక్తులు 10.5 కేజీల ఎండు గంజాయిని హైదరాబాద్కు రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వీరంతా హైదరాబాద్లో వివిధ ప్రాంతాలలో గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2 చోట్ల కలిపి మొత్తం 11 లక్షల విలువైన 44.2 కేజీల గంజాయితో పాటు 3 బైకులు, 6 మొబైల్స్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని మహిళలు వస్త్ర దుకాణ యాజమానితో వివాదానికి దిగారు. ఒక వస్త్ర దుకాణ యాజమాని ₹1 చీరలు ఇస్తామని ప్రకటించాడు. గత 2 రోజులుగా చుట్టుపక్కల గ్రామాల్లో ఆటోలో ప్రచారం నిర్వహించారు. ఆలస్యంగా దుకాణం తెరవడంతో మహిళలంతా ఒకేసారి దుకాణంలోనికి ఎగబడ్డారు. కొన్ని చీరలను బయటకు విసిరేసిన వస్త్ర యాజమానికి మహిళలకు మధ్య వివాదం జరిగింది. ₹1 చీర కోసం మహిళలు ఒకరిని ఒకరు నెట్టుకున్నారు. భారీగా కదిలివచ్చిన మహిళలు ఒకేసారి దుకాణంలోకి రావడంతో వస్త్ర దుకాణ యాజమాని అందరినీ బయటకి నెట్టేసి షాప్ మూసివేశాడు. దుకాణం తెరవడం లేదని మహిళలు ఆందోళనకు దిగడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వస్త్ర దుకాణ యాజమానిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో అయ్యప్ప మహాపడిపూజ ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ, హోమం, మహాపడిపూజ, అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప భజన సంకీర్తనలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. అనంతరం మండలానికి చెందిన సుమారు 15 మంది అయ్యప్ప మాలదారులు ఇరుముడి ధరించి శబరి బయలుదేరారు. ఇరుముడితో శబరిమల బయలుదేరుతున్న స్వాములు క్షేమంగా వెళ్లి లాభంగా వచ్చే విధంగా స్వామి కృపా కటాక్షాలు ఉండాలన్నారు. అదేవిధంగా పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పూజారి గురుస్వామి సంతోష్ కుమార్ స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఆలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 22న అత్యంత అద్భుతంగా, అంగరంగ వైభవంగా రామ్లల్ల విగ్రహ ప్రతిష్ఠాపన వేడుక జరగనుంది. ఈ వేడుకకు అతిరథ మహారథులు, రామయ్య భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఈ మేరకు అయోధ్యను అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. అయోధ్య రాముడి ఆలయ ప్రారంభోత్సవం వేళ కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక సూచనలు చేసినట్లు సమాచారం. దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి ల్యాండర్ను పంపాలని అమెరికా చేసిన ప్రయోగం విఫలమైన విషయం తెలిసిందే. ఇంధన లీకేజీ కారణంగా పెరిగ్రీన్ వ్యోమనౌక ప్రయోగాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. ఈ వైఫల్యంతో నాసా భవిష్యత్తులో చేపట్టే జాబిలి యాత్రలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ ఏడాది చివర్లో చంద్రుడి చుట్టూ కక్షలో తిరిగేందుకు 4 వ్యోమగాములను పంపాలని భావించిన నాసా దాన్ని 2025కు వాయిదా వేసింది. నిర్మల్ జిల్లా బైంసా బస్సు డిపో పరిధిలోని అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సమ్మెబాట పట్టారు. దీంతో డిపో పరిధిలోని 49 అద్దె బస్సులు పార్కింగ్ స్థలాలకే పరిమితమయ్యాయి.
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా పనిచేయాలని శ్రీకాకుళం జనసేన అధ్యక్షులు పీసీ చంద్రమోహన్ పిలుపునిచ్చారు. జన సైనికులు ఐక్యంగా ఉంటూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నారు. శ్రీకాకుళంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లి వైసీపీ అరాచక పాలనను వివరించాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి పార్టీ సముచిత స్థానం కల్పించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో భారతదేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా 193వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే సమకాలికురాలు మరొక చదువుల తల్లి ఫాతిమా షేక్ ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్రలోని పూణేకు వలస వెళ్లి చేనేత వస్త్ర వ్యాపారం చేస్తూ జీవనం గడిపేవారని టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి తెలిపారు. సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ ఒకే విద్యాసంస్థలో ఉపాధ్యాయ శిక్షణ చేసి మహాత్మా జ్యోతి బాపూలే ప్రారంభించిన బాలికల పాఠశాలలో విద్యాబోధన చేశారన్నారు. అప్పటి రోజుల్లో బాలికల పాఠశాలకు అద్దెకు గదులు ఎవరు ఇవ్వకపోతే ఫాతిమా షేక్ తన అన్న ఇంటిలో ఒక గదిని తీసుకొని అందులో అణగారిన పిల్లలకు చదువును బోధించారన్నారు.